నమస్కారం. యాక్చువల్లీ దీనికి ముందు ఒక వీడియో చేశాను, బట్ అడిషనల్గా ఈ పాయింట్ యాడ్ చేసేస్తే ఫుల్ ప్లెజ్గా ఉంటుందని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే బిగ్ బ్రేకింగ్ క్లియర్గా మరల విజయ్కి రేపు సీఎం కాకుండా అడ్డుకోవటానికి మరో దరిద్రం. ఇక్కడ కాంగ్రెస్ 5 సభ్యులతో ఎప్పుడైతే సపోర్ట్ ఇచ్చిందో దరిద్రం అక్కడే మొదలైంది. మామూలుగా ఏ రాష్ట్రంలో అయినా, ఈవెన్ సెంట్రల్లో అయినా, సింగిల్ లార్జెస్ట్ పార్టీని గవర్నర్, ఇక్కడ రాష్ట్రాలు అయితే అక్కడ రాష్ట్రపతి లేదన్నప్పుడు ఇంకా అఫీషియల్స్ ఉంటారు కాబట్టి అది తెలిసిందే. ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి రావయ్యా అంటారు. ఇక్కడ విజయ్ మొన్న అలా వెళ్ళాల్సింది, వెళ్ళకుండా వెళ్ళేటప్పుడు 5 సభ్యులు కాంగ్రెస్ సపోర్ట్ నాకు ఉందని చెప్పి పట్టుకెళ్ళాడు. గవర్నర్ మొత్తం చూశాడు, ఇదేంటి సింగిల్ లార్జెస్ట్ పార్టీ కదా నువ్వు, ఓహో కూటమితో వెళ్తున్నావా, కాంగ్రెస్ 5 నువ్వు 108, రెండిట్లో నువ్వే గెలిచావు అంటే 107 ప్లస్ 5 ఎంత 112, మెజారిటీ ఉండాల్సింది 118, ఇంకా 6 కావాలి కదా అన్నాడు. ఉన్నారు సార్ ఉన్నారు, మాకు ముందు ప్రమాణ స్వీకారానికి పర్మిషన్ ఇవ్వండి అన్నాడు. అలా కాదమ్మా, ఆయన రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ స్ట్రిక్ట్ మనిషి, చాలా మంచి మనిషి, అతను ఎస్సీ, కష్టపడి పైకి వచ్చినాడు. గతంలో బీహార్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా చేశాడు, గోవాలో మంత్రిగా చేశాడు. సో అటువంటి వ్యక్తిని కూడా ఈరోజు కనుక ఎస్సీ కాకుండా వేరే ఓసీ కనుక అయితే అమ్మో అసలు కంపు చేసేవాళ్ళు మన వాళ్ళు సౌత్ ఇండియాలో, ఎస్పెషల్లీ తమిళనాడు వాళ్ళు. సో విషయం ఏంటి క్లియర్గా చెప్పాడు ఆయన. హరీష్ సాల్వే రూపాయి తీసుకొని ఆ రోజు సుష్మా స్వరాజ్ దగ్గర, మన పాకిస్తాన్ జైల్లో ఉన్నాడు మనోడు పాపం, అతనిని ఉరిశిక్ష పడకుండా ఆపాడు. హరీష్ సాల్వే ఆయన సైతం చెప్పాడు, గవర్నర్ చెప్తుంది, ఆయన చెప్తుంది అంత కరెక్టే అని చెప్పేసి. అది అర్థం కాదు ఈ జనాలకి. కమల్ హాసన్కి అర్థం కాదు, ప్రకాష్ రాజ్కి అర్థం కాదు, ఆ విషయాలకు అర్థం కాదు, ఇంకా మందంతా అంతే. సో పాయింట్ ఏంటి ఇప్పుడు క్లియర్గా ఇందాక విజయ్ వెళ్ళి సిపిఎం నుంచి 2, సిపిఐ నుంచి 2, సిపిఎం నుంచి 2, సిపిఐ నుంచి 2, కాంగ్రెస్ నుంచి 5, ఐఎంఎల్ నుంచి 2, తర్వాత సికేఎస్ నుంచి 2 అని చెప్పేసి చెప్పాడు. అబ్బో ఇంకేం సూపర్ కదా మెజారిటీ, దాన్ని గవర్నమెంట్ ఫామ్ చేద్దు కానీ మీన్ వేల్ నాకు వాళ్ళ నుంచి లెటర్ రావాలి అన్నాడు. సరే సార్ మీకైతే వస్తాయి, మరి రెడీ చేసుకోనండి. ఓకే రేపు ఉదయం 11 గంటలకి బాయ్ విజయ్ నాకు మొత్తం రావాలి అని చెప్పాడంట. దరిద్రం చెప్పని ఇప్పుడు ఆ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఉన్నాడా, ముస్లిం లీగ్ వాళ్ళు 2 సభ్యులు ఉన్నారు, వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు సపోర్ట్ విజయ్కి. మతతత్వ పార్టీ కదా ఈ కాంగ్రెస్, ఏమనేది మతతత్వ పార్టీతో పొత్తు పెట్టుకోవద్దండి. ఇది నేను నిన్న కూడా చెప్పా. కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి ఈ 5 రాష్ట్రాల రిజల్ట్స్ కనుక మీరు చూస్తే మొన్న గెలిచిన వాళ్ళల్లో మన రిజల్ట్ వచ్చిన 5వ తారీఖు 4వ తారీఖు అనమాట. రిజల్ట్ మొత్తం మీరు తీయండి, 80 to 90% కాంగ్రెస్ తరఫున గెలిచిన వాళ్ళు అంతా ముస్లింలే. మరి ఎవరు ఇక్కడ మతతత్వ పార్టీ? నిజం రేవంత్ రెడ్డి చెప్పింది కరెక్టే, కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. సో పాయింట్కి వస్తున్నా, ఆ ఇండియన్ ముస్లిం లీగ్ వాళ్ళు బ్యాక్ తీసేసుకున్నారు. ఈ ఐకేఎస్ సీకేఎస్ చూశారు, తిరుమల వన్ వాళ్ళ నుంచి లెటర్ గవర్నర్కి రాలేదంట. వాళ్ళ నుంచి లెటర్ గవర్నర్కి వస్తే మళ్ళీ ఇప్పుడు 90 సడన్ పీరియడ్ అనేది ఉండేది, ఆ లోపు రావాలి. సిపిఐ సిపిఎం నుంచి వచ్చినట్టుంది, కాంగ్రెస్ నుంచి వచ్చింది, టీవీకి వాళ్ళు లెటర్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ నుంచి నాకు రాకపోతే మరలా ప్రమాణ స్వీకారం వాయిదా పడిపోయింది. సో వీడియో మొత్తం నీకు చెప్పాల్సింది ఏంటో తెలుసా, ఎప్పుడైనా ఒక పని చేసేటప్పుడు మన సింగిల్గా చేస్తే అక్కడ రూల్స్ ఏమున్నాయి, లేదు మన మిగతా వాళ్ళతో కలిసి వెళ్తున్నప్పుడు అక్కడ రూల్స్ ఏమున్నాయి, ఇవి తెలుసుకోవాలి రయ్యా. ఇవేమీ తెలియకుండా గుడ్డె దిశలో పడ్డట్టు వెళ్ళిపోయి నేను గెలిచాను నాకు సపోర్ట్ ఉంది ఇవ్వండి అవోవరా. ఆ జగన్ కానీ 11 సీట్లో పెట్టుకుంటాడు, 39% నాకు ఓట్లు వచ్చాయి, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటాడు. జనసేనకి 21 సీట్లు వచ్చాయి, కానీ మాకన్నా తక్కువ ఓట్లు వచ్చాయి, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటాడు. ఏం దరిద్రం రా నాయన ఇది. మన దేశంలోనే ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, ఎందుకంటే బానిసలు ఉంటారు కదా రాజకీయ నాయకులకి వాళ్ళ పార్టీలలో, అందుకు ఇటు ఉంటూ ఉంటారు.